హైదరాబాద్ నిజాంపేటలోని శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ వైద్యులు చరిత్ర సృష్టించారు. గుండె సంబంధిత ఆపరేషన్ కోసం తొలిసారిగా అల్ట్రాఫాస్ట్ క్యూ ఆబ్లేషన్ టెక్నాలజీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానం దక్షిణాసియాలోనే కాకుండా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హోలిస్టిక్ ఆసుపత్రిలో అమలు చేస్తామని తెలిపారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రామచంద్ర. ఇది భారతీయ వైద్య రంగంలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే 7గురికి విజయవంతంగా చికిత్స నిర్వహించామని, వారందరూ వేగంగా కోలుకున్నారని తెలియజేశారు. ఇది హార్ట్ షాడో లోపల తిప్పుతున్నాం. ఇది తిప్పినప్పుడు అది ఇలా మ్యాప్ లాంటిది క్రియేట్ చేస్తుంది. సో మొత్తం దీన్ని బట్టి మ్యాప్ చేస్తాం. ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 1 in 3 1 in 4 ఛాన్సెస్ ఉంటుంది దడ రావడానికి. అంటే ప్రతి 4లోనో 3లోనో ఒకరికి వస్తుంది ఈ దడ. సో ఈ దడ వచ్చినప్పుడు మనం దాన్ని వెల్డింగ్ లాగా చేసి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అబ్లేషన్ అంట ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ ముందు 4 గంటలు పట్టేది, దాని కాంప్లికేషన్స్ చాలా ఉండేవి కాబట్టి భయపడేవాళ్ళు చేయటానికి. ఇప్పుడు మనం ఈ క్యూడాట్ టెక్నాలజీ లోపల స్పెషల్లీ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి అక్కడ ఈ దడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఈ కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఈ వెల్డింగ్ లాంటిది ఏదైతే చేస్తామో, ఏదైతే ఎక్కువ టైం పట్టేదో ఇది 2 to 4 సెకండ్స్లోనే అయిపోతుంది ఒక్కొక్క చోట. సో ఈ మొత్తం ప్రొసీజర్ ఒక లెస్ దెన్ 1 hour లోపల చేసి మనం సేమ్ డేనే డిశ్చార్జ్ చేసేయచ్చు. కాంప్లికేషన్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. అలాగే ఎఫికసీ అంటే మళ్ళీ దడ రాకుండా ఏదైతే ఉంటుందో దాని ఛాన్సెస్ ఆల్మోస్ట్ 80 to 90% పెరిగింది ఈ టెక్నాలజీతో. ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ క్యాథెటర్ వాడి మనం చేస్తున్నాం. సో దీని మూలాన ఏమైందంటే ప్రొసీజర్ టైం బాగా తగ్గటం అనేది అన్నిటికన్నా